హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్సి రాసే అభ్యర్థుల కోసం 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 4th లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు, సార్ ఇలాగా లెసన్ వైజ్ కాకుండా అన్ని లెసన్లు కలిపి ఒకే వీడియోలో చేయొచ్చు కదా అని అడిగారు. కానీ దానివల్ల మీకైతే యూజ్ ఉండదు, నాకైతే యూజే. ఎందుకంటే 1.5 అవర్లోనో 1 అవర్ అండ్ 45 మినిట్స్లోనో ఈ లెసన్స్ అన్ని కలిపి ఒక వీడియోలో చేస్తే, అయ్యో ఏంటి ఇంత తక్కువ టైంలోనే అన్ని లెసన్స్ ఒకే వీడియోలో ఉన్నాయి అని చెప్పి మీరు చూస్తారు, దానివల్ల వ్యూస్ పెరుగుతాయి. కానీ నేను అలా చేయలేను, ఎందుకంటే దానివల్ల మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే ప్రతి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్, వాటిని ఆన్సర్స్ చెప్పుకుంటూ ఇది దీని ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే 1.5 అవర్లో ప్రతి టెక్స్ట్ బుక్ వీడియో కంప్లీట్ చేసేవచ్చు. కానీ డిఎస్సి అంటేనే ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్లో ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది. చాలా డెప్త్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. టెక్స్ట్ బుక్ల ఇన్ఫర్మేషన్తో పాటు వాడు ఒక టాపిక్ ఇచ్చాడంటే ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నేర్చుకుంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? అక్కడ 7th క్లాస్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇస్తాడు వాడు. కానీ మీరు ఆ 7th క్లాస్ స్టూడెంట్కి టీచ్ చేయడానికి వీళ్ళ టీచర్ పోస్ట్ మీరు అక్కడ ట్రై చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని టెస్ట్ చేయడానికి వాడు ఇంకా అదే టాపిక్ని డెప్త్గా వెళ్తాడు. ఓకేనా? కాబట్టి నేను ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి మెయిన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్రామర్ టాపిక్ని మీకు చెప్తాను. దానివల్ల మీకు ఆ టాపిక్ మీద అవగాహన వస్తుంది. అంతేగాని ఒక్కసారి అన్ని లెసన్లు చెప్పిస్తే దానివల్ల మీకు వచ్చే లాభం ఉండదు. ఒకవేళ సపోజ్ మీరు ఎవరైనా ఈ 7th క్లాస్ అన్ని లెసన్స్ కలిపి ఒక వీడియో ఎవరైనా చేస్తుంటే యూట్యూబ్లో అది చూడండి, ఈ లెసన్లో ఇప్పుడు చెప్పే టాపిక్ని చూడండి, రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఓకే, ఇదే టాపిక్ని వాళ్ళు ఎలా చెప్పారండి. ఓకేనండి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th లెసన్ ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ అనే లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ లెసన్లో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. మొదటిది ఏంటంటే HH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయమని ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అది తప్పనిసరిగా డిఎస్సిలో బిట్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ కింద లేదా ఒక ఫ్రేజ్ కింద అండర్లైన్ చేయడము, లేదా దాని అంతటిని ఎటాల్ సైజుల్లో రాసి దానిని బేస్ చేసుకొని HH క్వశ్చన్ని ఫ్రేమ్ చేయమని అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో కంపల్సరీగా బిట్ వచ్చే టాపిక్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ముందుగా మనము ఈ వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో HH క్వశ్చన్స్ని ఫామ్ చేయడం కోసము డిస్కస్ చేద్దాం, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి వచ్చేటప్పుడు HH వర్డ్స్ ఇచ్చాడు. ముందు ఆ వేటి గురించి చెప్తే అని చెప్పాడు. ఇక్కడ వాట్ ఆస్క్స్ అబౌట్ యాక్షన్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్రొఫెషన్స్. వాట్ అనేది యాక్షన్స్ని కానీ థింగ్స్ని కానీ ప్రొఫెషన్స్ని కూడా తెలియజేస్తాయి. అంటే ఒక వ్యక్తి టీచరా, డాక్టరా, లాయరా, దాన్ని కూడా వాట్ అనేది తెలియజేస్తుంది. ఓకేనా? వాట్ అంటే ఏమిటి అని అర్థం. నెక్స్ట్, ఎందుకంటే ప్రొఫెషన్ అంటే ఇక్కడ ఉదాహరణకు చెప్తాను చూడండి. ఈజ్ ఎ టీచర్ అంటాం. వాట్ ఈజ్ హీ? లేదా వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే చెప్తాం మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్, మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్ అంటాం. అంటే ప్రొఫెషన్స్ కూడా వాటితో ప్రశ్నిస్తాము. ఓకేనా? నెక్స్ట్, హూ ఎవరు. ఇది హూ అనేది పీపుల్ పర్సన్స్ తెలియజేస్తుంది. మరియు సబ్జెక్ట్ ప్లేస్లో మనము ఒక పర్సన్ ఉన్నప్పుడు దాని బదులుగా హూను యూజ్ చేస్తాం. నెక్స్ట్, హూమ్ అంటే ఎవరిని. టెక్స్ట్ బుక్లో హూమ్ ఇవ్వలేదు కానీ ఇక్కడ యాడ్ చేశాను. హూమ్ అంటే ఎవరిని, ఎవరిని పిలిచావు, ఎవరికి ఇచ్చామని అడుగుతాం. అదే ఎవరిని ఎవరికి వస్తుంది. అది కూడా పీపులే, కాకపోతే ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో హూమ్ ఉపయోగిస్తాము, సబ్జెక్ట్ ప్లేస్లో హూను ఉపయోగిస్తాం. నెక్స్ట్, హూజ్ అంటే ఎవరిది, ఎవరి యొక్క అని మీనింగ్ వస్తుంది. ఇది పొసెషన్సీ. అంటే సపోజ్ రవీస్ పెన్ను, గిరీస్ బుక్, లతాస్ బ్యాగ్ అంటాం కదా. ఆ విధంగా వ్యక్తుల యొక్క పొసెషన్స్, వారి కలిగి ఉండేవి ఏమైనా, వారి పెన్ను, పలానా వ్యక్తి పెన్ అని చెప్పేటప్పుడు, పలానా వ్యక్తి బ్యాగ్ అని చెప్పేటప్పుడు హూజ్ ఉపయోగిస్తాం. వెన్ ఎప్పుడు, టైంని తెలియజేస్తుంది. వై ఎందుకు, రీజన్ కానీ పర్పస్ని కానీ తెలియజేస్తుంది. హౌ ఎలా, ఏ విధంగా అంటే ఎలా జరిగింది ఆ పని, ఏ విధంగా జరిగింది. మేనర్ అని తెలియజేస్తుంది. మీన్స్, మేనర్, డిగ్రీ అని అర్థం. ఆ పని ఎలా జరిగింది, వెర్బ్ యొక్క మేనర్ అని తెలియజేస్తుంది. ఆ పని ఎలా జరిగింది తెలిపేదే హౌ, ఎలా, ఏ విధంగా అని అర్థం. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ని తెలియజేస్తుంది. ప్లేస్ సంబంధించింది వేరు. అలాగే విచ్, ఏది అంటే ఇక్కడ పర్సన్ సంబంధించింది, థింగ్స్ సంబంధించింది. విచ్ అంటే ఇక్కడ సెలక్షన్ అన్నమాట. 2 అబ్బాయిలు అనుకోండి, ఎవరు
విచ్ బాయ్, ఏ అబ్బాయి, అర్థమైందా? అలాగే థింగ్స్ తీసుకోండి, ఆ రెండిట్లో ఏ వస్తువు, ఏ కలర్ది, ఒక విచ్ కలర్, లేదా విచ్ బాల్ అంటే 2 బాల్స్ ఉన్నాయి విచ్ బాల్, అలాగే ఒక 2 డాగ్స్ ఉంటాయి విచ్ డాగ్. ఆ విధంగా 2 వస్తువుల్లో 2 జంతువులలో ఏదో ఒకటి అనేటప్పుడు విచ్ను ఉపయోగిస్తాం. పర్సన్స్ కూడా విచ్ ఉపయోగిస్తాం. ఏది అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? లో ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి డబుల్-H క్వశ్చన్స్ ఫామ్ చేసే ముందుగా మనం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకేనా? చూద్దాం. అదేంటంటే మనకి SR2 సెంటెన్స్ ఇస్తాడు. SR2 సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. దానిని డబుల్-H క్వశ్చన్స్లో మనం మార్చాలి, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మార్చాలి. అంటే డబుల్-H వర్డ్ ఏదో వద్దు సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేస్తాము? వాడు ఇచ్చిన SR2 సెంటెన్స్లోనే ఆడ అండర్లైన్ ఒక వర్డ్ కింద లేదా ఒక ఫ్రేజ్ కింద అండర్లైన్ చేయడమో, లేదా వాటిని డిఫరెంట్గా రాయడము, ఇటాలిసైజర్లోనే దీంట్లో రాయడమో జరుగుతుంది. దానికి సూట్ అయినటువంటి డబుల్-H వర్డ్ సెలెక్ట్ చేయాలి. ఎలాగా? ఆడ అండర్లైన్ చేసినటువంటి ఆ వర్డ్ యాక్షన్ తెలియజేసిందా, అలాగే పీపుల్ తెలియజేసింది. సబ్జెక్ట్ ప్లేస్లో ఉండి పీపుల్ తెలియజేస్తే హూ రాస్తాము, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండి పర్సన్ అయితే హూమ్ రాస్తాము, లేదా పొసెషన్ తెలియజేసిందా, టైమ్ని తెలియజేసిందా, రీజన్ లేదా పర్పస్ని తెలియజేసిందా, లేదా మీన్స్ లేదా మేనర్ని తెలియజేసిందా, ప్లేస్ని తెలియజేసిందా, లేదా పర్సన్ లేదా థింగ్ని తెలియజేసిందా, మనం ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు డబుల్-H వర్డ్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అది చేయాలి. అడిచిన అండర్లైన్ పార్ట్ ఇందులో ఏ డబుల్-H వర్డ్ సూట్ అవుతుందో చెప్పాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఇచ్చినటువంటి SR2 సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. అలాగే మనకి మోడల్ వెర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత డబుల్-H వర్డ్ రాసిన వెంటనే ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. హెల్పింగ్ వెర్బ్ని స్టార్టింగ్లో రాసి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. చూసారా? హెల్పింగ్ వెర్బ్ని రాసి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. మెయిన్ వెర్బ్ ఉంటే మెయిన్ వెర్బ్ వెంటనే రాసేయాలి. మిగతా ఆబ్జెక్ట్ ఉండొచ్చు కొన్నిటిలో, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేయడమే. హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్కి ముందుకు తీసుకొచ్చి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. అప్పుడు మిగతా మెయిన్ వెర్బ్ అన్ని రిమైనింగ్ వర్డ్స్ అని రాసి చివరన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అప్పుడు అది డబుల్-H క్వశ్చన్ కింద ఫామ్ అయినట్టు. ఓకేనా అండి? ఎగ్జాంపుల్ చూద్దాం. గిరి ఈజీ, నేను ఒక సెంటెన్స్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫ్రేమ్ చేయగలరు. గిరి ఈజ్ రీడింగ్ ఏ బుక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ గిరి ఈజ్ రీడింగ్ ఏ బుక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ అంటే ఇక్కడ దేనికన్నా అండర్లైన్ చేశాడు? ఏ బుక్. టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయలేదు, ఇటాలిసైజర్లో రాశాడు, డిఫరెంట్గా రాశాడు. దానికి డబుల్-H క్వశ్చన్ ఫామ్ చేయమన్నాడు. ఓకేనా? ఇక్కడ నేను ఏ బుక్కి రాశాను. ఏ బుక్ అంటే థింగ్ కింద వస్తుంది, థింగ్. ఓకేనా? సో ఏది తీసుకోవాలి? వాట్. ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ థింగ్ ఇక్కడ విచ్ ఉంది కదా, మరి విచ్ని తీసుకోకూడదు అంటే విచ్ అని తెలిసి చెప్పాను. రెండిట్లో ఏదో ఒకటి, మూడిట్లో కొన్నింట్లో ఒకటి దాన్ని అడగడం అది. ఓకేనా? ఆ సందర్భంలో విచ్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ బుక్ అనేది థింగ్ ఏమొస్తుంది? వాట్. ఓకేనా? వాట్ రాస్తాం. డబుల్-H వర్డ్ వాట్. ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏది? ఇదే కదా, ఇదే హెల్పింగ్ వెర్బ్. దీనిని గిరి ముందుకు తీసుకురావాలి. అంటే వెంటనే హెల్పింగ్ వెర్బ్ రాయాలా డబుల్-H వర్డ్ తర్వాత, సబ్జెక్ట్ని హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాయాలా. వాట్ ఈజ్ గిరి రాసి హెల్పింగ్ వెర్బ్ ఏమో ముందు తీసుకొచ్చి గిరిని తర్వాత రాసి రిమైనింగ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. కానీ అండర్లైన్ చేసిన పార్ట్ని రాయకూడదు, దాని బదులుగా వాట్ వాడా. ఓకేనా? వాట్ ఈజ్ గిరి రీడింగ్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ, చివరన క్వశ్చన్ మార్క్. చూసారా? వాట్ ఈజ్ గిరి రీడింగ్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. అండర్లైన్ చేసిన పార్ట్ మరి రాయకూడదు, ఎందుకంటే దాని బదులుగా వాట్ రాసాం. నెక్స్ట్ అండి, గిరి ఈజ్ రీడింగ్ ఏ బుక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. సేమ్ సెంటెన్స్, కాకపోతే ఇప్పుడు నేను అండర్లైన్ ఎక్కడ చేశాను? ఇన్ ద లైబ్రరీలో చేశాను. ఇన్ ద లైబ్రరీ కింద అండర్లైన్ చేశాను. ఇన్ ద లైబ్రరీ అంటే లైబ్రరీలో. ప్రపోజిషన్ నుండి ఒక ప్లేస్ ఉందంటే పక్కన తప్పనిసరిగా ప్లేస్ని తెలియజేస్తుంది. ప్లేస్ని తెలియజేస్తే ఏమొస్తుందండి? వేర్ వస్తుంది, వేర్. కాబట్టి ఈ పార్ట్ బదులుగా వేర్ వస్తుందండి. సో డబుల్-H వర్డ్ రాస్తాం. ఇన్ ద లైబ్రరీ అంటే లైబ్రరీలో. అర్థమైందా? సో పని ఎక్కడ జరిగింది? లైబ్రరీలో. ఇన్ ద లైబ్రరీ బదులుగా, ఫ్రేజ్ అంతరికి బదులుగా వేర్ రాసాం. ఇప్పుడు ఇది హెల్పింగ్ వెర్బ్ కదా, హెల్పింగ్ వెర్బ్ ముందు రాయాలా. ఈజ్ రాసి సబ్జెక్ట్ని తర్వాత రాయాలా. గిరి, వేర్ ఈజ్ గిరి
రీడింగ్ ఏ బుక్ లవ్లీ. మరి అండర్లైన్ చేసిన పార్ట్ మరి రాయవసరం లేదు. వేర్ ఈజ్ గిరి రీడింగ్ ఏ బుక్ లవ్లీ. ఓకేనండి. నెక్స్ట్ అండి, గిరి ఈజ్ రీడింగ్ ఏ బుక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. ఇప్పుడు లౌడ్లీ కింద అండర్లైన్ చేశాను. దీనికి డబుల్ హెచ్ ఏమవుద్ది? లౌడ్లీ అంటే బిగ్గరగా, వాడు రీడింగ్ అంటే చదవడం. ఎలా చదివాడు? లౌడ్లీగా. అంటే ఆ పని ఎలా జరిగింది అది మేనర్ తెలియజేసింది. ఎలా జరిగిందో చెప్పింది కాబట్టి హౌ వస్తుందంటే హౌ. అర్థమైందా? హౌ. కాబట్టి హౌ రాయాలి, లౌడ్లీ బదులుగా హౌ రాసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ను ముందు రాయాలి, సబ్జెక్ట్ని తర్వాత రాయాలి. హౌ ఈజ్ గిరి, మిగతాంతా రాయండి. రీడింగ్ ఏ బుక్, మరి దీన్ని రాయకూడదు, అండర్లైన్ చేసింది. ఇన్ ద లైబ్రరీ. ఓకేనండి. హౌ ఈజ్ గిరి రీడింగ్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ. ఏమీ లేదండి, డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళి మిగతాంతా రాసిడమే. ఈ అండర్లైన్ చేసిన పార్ట్ కాకుండా మిగతాంతా రాసిన చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టడమే. నెక్స్ట్ అండి, గిరి ఈజ్ రీడింగ్ ఏ బుక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్లోనే ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది. సబ్జెక్ట్ ప్లేస్లో అండర్లైన్ ఉండి పెర్సన్ అయితే ఏం తీసుకోవాలండి? హూ తీసుకోవాలి సబ్జెక్ట్ ప్లేస్లో. కాబట్టి ఏం తీసుకోవాలి ఇక్కడ? హూ. దీనికి మరి ఇక్కడ ఈ సందర్భాల్లో స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ ఉన్నప్పుడు దానికే డబుల్ హెచ్ క్వశ్చన్ రాయాలనుకున్నప్పుడు అక్కడ హెల్పింగ్ వర్బ్ ముందుకి సబ్జెక్ట్ వెనక్కి రూల్ ఏమి ఉండదు. అక్కడ హూ అయితే హూ, వాట్ అయితే వాట్. వాట్ ఎప్పుడు వస్తుందంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో స్టార్టింగ్లో పెర్సన్ ఉంది కాబట్టి హూ రాస్తావు. అది ఇక్కడ థింగ్ కానీ యానిమల్ కానీ ఉంటుంది, డాగ్ కానీ ఏదైనా డాగ్ కానీ ఏదో ఒక యానిమల్ ఉందనుకోండి, అప్పుడు ఊరు అది ఏమొస్తుంది? వాట్ వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ ఉండి ఆ సబ్జెక్ట్ కానీ థింగ్ అయితే అంటే యానిమల్ కానీ ఏదైనా అయితే వాట్ వస్తుంది, పెర్సన్ అయితే హూ వస్తుంది. ఓకేనా? సో హూ రాసి మిగతా రాసి ఉండండి, ఇంకేం లేదు. ఓకేనా? స్టార్టింగ్లో కానీ ఇస్తే మాత్రం హూ రాసి, పెర్సన్ కాబట్టి హూ రాసాం, హూ రాసి మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. లవ్లీ ఇన్ ద లైబ్రరీ క్వశ్చన్ మార్క్. ఓకేనండి. ఇది ఈ లేవుగా రాయాలండి. అయితే నేను 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి గత సంవత్సరంలోనే బిఫోర్ 2 years బ్యాక్ నేను 10th క్లాస్ పాత్ పేపర్ మోడల్లో ఈ అండర్లైన్ పార్ట్ క్వశ్చన్స్ ఫామ్ చేయడం గురించి నేను 3 వీడియోలు చేశాను. 3 వీడియోలలో క్షుణ్ణంగా పిన్ టు పిన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను వాళ్ళకి. ఓకేనా? ఆ వీడియో కానీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసినట్లయితే ఈ టైపు ఇందులో ఇంకా ఉన్నాయి. ఏ మోడల్ ఇచ్చినా మీరు డిఎస్సిలో రాయగలరు. కానీ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా చూడండి. ఈ క్లాస్ సంబంధించి కొంచెం మీకు అర్థం అవ్వడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొంతవరకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి మనం ట్రై చేద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్లే ఒకసారి జాగ్రత్తగా చూడండి. రస్కిన్ బాండ్ రోట్ ఇట్ అని ఉంది. నేను రస్కిన్ బాండ్ కింద అండర్లైన్ చేశాను. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఈ వెర్బ్, ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఇది పెర్సన్. సబ్జెక్ట్ ప్లేస్లో పెర్సన్ అంటే ఎటు రాసామని చెప్పానండి? హూ అంటే కదా, హూ రాసేయండి. హూ రాసి మీకు హూతో స్టార్ట్ పెట్టి రాసామంటే స్టార్టింగ్లో అండర్లైన్ ఉందంటే హూతోనైనా వాటితోనైనా, అంటే ఇక్కడ పెర్సన్ అంటే హూ, పెర్సన్ కాకుండా ఇంకెవరంటే వాట్ వస్తుంది. అప్పుడు ఎటు చేయాలంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ సబ్జెక్టులు సెంచరీ ఉండదు, యాక్చువల్గా పక్కన ఉంది రాసినవే హూ రోట్ ఇట్ అని. ఓకేనా? కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ ఉండి దానికి డబుల్ హెచ్ కోసం ఫ్రేమ్ చేయాలంటే అది పర్సన్ అయితే హూ పెట్టాలి, మిగతా అంతా యాక్చువల్గా రాసినవే. అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉన్నా లేకపోయినా ఏదన్నా దాన్ని ముందుకు తీసుకురావడం ఏం ఉండదు. ఓకేనా? ఇక్కడ చూడండి, రస్కిన్ బాండ్ రోట్ ఇట్. సార్ క్వశ్చన్ రాదు, సారీ. రస్కిన్ బాండ్ రోట్ ఇట్ అని ఉంది, ఇట్ కింద అండర్లైన్. ఓకేనా? రస్కిన్ బాండ్ రోట్ ఇట్, ఇట్ కింద అండర్లైన్. మరి ఇట్కి ఏ వస్తుంది? ఇట్ అంటే అక్కడ ఏమవుద్ది? సంథింగ్, ఏదైనా, పెర్సన్ కాదు. సో థింగ్ ఎత్తే ఏమొస్తుంది చెప్పాను నేను? వాట్. ఏమొస్తుంది? వాట్. థింగ్ వస్తే వాట్ వస్తుంది చెప్పాను. ఓకేనా? సో దీని బదులుగా రాయాలి వాట్. రాసిన తర్వాత మరి స్టార్టింగ్ హూ పెడితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూసుకోం, కానీ చివరిన ఎక్కడైనా అండర్లైన్ పెట్టి రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేసి హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకురావాలి, సబ్జెక్ట్ని తర్వాత తీసుకెళ్ళాలని చెప్పాను. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదే, మెయిన్ వర్బ్ ఉంది. ఇక్కడ రోట్ అనేది ఎన్ని వెర్బ్ 2, మరి హెల్పింగ్ వర్బ్ లేదు. కాబట్టి వెర్బ్ ఫామ్స్లో V1కి SRESకి V2కి
అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్కి సింపుల్ పాస్ట్ ఫామ్కి ఎప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, అవి ఇండిపెండెంట్ ఫామ్స్. ఓకేనా? మరి అవి ఇచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్లు ఏమి తీసుకోవాలి? చెప్పాను కదా, హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకురావాలి, సబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళాలి. ఎప్పుడు స్టార్టింగ్ సబ్జెక్ట్ ప్లేస్లో అండర్లైన్ లేకుండా ఇంకెక్కడైనా ఉంటే మాత్రం రూల్ ప్రకారంగా హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకురావాలి. కానీ హెల్పింగ్ వర్బ్ లేదే, అప్డేట్ చేయాలంటే V1 ఉంటే డూ తీసుకోవాలి, V1కి SRES ఉంటే డస్ తీసుకోవాలి, V2 ఉంటే డిడ్ తీసుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా V1 అనే ఫాలో అవుతాయి. డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1, మధ్యలో సబ్జెక్ట్ వస్తుంది ఎలాగను. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు వెర్బ్ అనేది సబ్జెక్ట్ ఎలాగను. వెర్బ్ అనేది వీటిలో ఉంది, వీటిలో ఉంటే ఏం తీసుకోవాలి? డిడ్ తీసుకోవాలి. కాబట్టి వాట్ డిడ్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం, ఇది హెల్పింగ్ వర్బ్లుగా తీసుకున్నాం చెప్పు కదా. V2కి V1కి V1కి SRESకి హెల్పింగ్ వర్బ్ ఉండవు. కాబట్టి V2 ఇస్తే డిడ్ తీసుకున్న హెల్పింగ్ వర్బ్గా, హెల్పింగ్ వర్బ్ తీసుకున్న ఏట్ రాయాలా? సబ్జెక్ట్ అంటే రస్కిన్ బాండ్ ఇట్ రాయాలా. వాట్ డిడ్ రస్కిన్ బాండ్ రాసి డూ డస్ డిడ్ తర్వాత ఇక్కడ V1 రావాలి. స్ట్రక్చర్ ప్రకారం V1 డూ కానీ డస్ కానీ డిడ్ కానీ వస్తే ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వస్తుంది. ఇప్పుడు వెర్బ్ 1 బేస్ ఫామే రాయాలా. రోడ్కి ఏటి వద్దండి? రైట్. ఓకేనా? అండర్లైన్ పాటు మరి రాయము, 7 క్వశ్చన్ మార్క్. ఆన్సర్ అయిపోయింది కదా. వాట్ డిడ్ రస్కిన్ బాండ్ రైట్. ఓకేనండి, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇచ్చిన SRT సెంటెన్స్లో వెర్బ్ 1 ఉన్న, వెర్బ్ 1కి SRES ఉన్న, వెర్బ్ 2 ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. అప్పుడు క్వశ్చన్ ఫామ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. V1కి డూ తీసుకోవాలి, V1కి SRES వస్తే డస్ తీసుకోవాలి, V2 వస్తే డిడ్ తీసుకోవాలి. అప్పుడు సబ్జెక్ట్ రాయాలి. అప్పుడు వీటి తర్వాత చివరన వెర్బ్ 1 రాయాలి. ఇక్కడ ఉన్న మెయిన్ వెర్బ్కి వెర్బ్ 1 రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ అండర్లైన్ పోవటం దేనికి ఉందండి? రీడింగ్ ఏ బుక్. రీడింగ్ ఏ బుక్ అందరికీ అండర్లైన్ ఉంది. మరి దానికి సరిపడే HH కూడా ఐడెంటిఫై చేయాలి. రీడింగ్ ఏ బుక్ అంటే యాక్షన్, బుక్ చదవడం కదా. యాక్షన్ వస్తే ఏం తీసుకోమని చెప్పాను? వాట్. ప్లేయింగ్ ద క్రికెట్, రీడింగ్ ఏ బుక్, వాచింగ్ టీవీ అని కంప్లీట్గా ఇచ్చినప్పుడు అందులో యాక్షన్తో ఉన్నప్పుడు అండర్లైన్ పార్ట్ వాట్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏదండి? యామ్. సబ్జెక్ట్ ఏదండి? ఐ. తర్వాత రాయాలి వాట్ యామ్ ఐ. మరి డేట్ సార్, మరి ఇదంతా అండర్లైన్ పార్ట్ ఇచ్చాం కదా, అండర్లైన్ పార్ట్ని మరి రాయకూడదు అన్నారు కదా, మరి ఏట్ చేయాలి. ఎప్పుడైనా సరే వెర్బ్తో ఉన్న పార్ట్ అంతటిని అండర్లైన్ పార్ట్ ఇచ్చినప్పుడు, ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ డూయింగ్ అని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇంగ్ ఫామ్ లేకుండా V2 ఇస్తే ఇక్కడ డిడ్ తీసుకోవాలి. అర్థమైందా? సో ఎక్కువగా ఇంగ్ ఫామ్తో ఇస్తాడు. వెర్బ్తో ఉన్న పార్ట్ అంతటికి అండర్లైన్ ఇచ్చి దానికి HH క్వశ్చన్ ఫామ్ చేయాలంటే మనము చివరిలో ఏం చేయాలంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి డూయింగ్ అని తీసుకోవాలి ఎక్స్ట్రాగా. ఎలాగా ఈ అండర్లైన్ చేసిన పార్ట్ ఎలాగ రాయము చూడండి. వాట్ రాసాము, యా ముందుకు వచ్చింది, ఐ తర్వాతకి వెళ్ళింది, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా డూయింగ్ అని రాయాలి. ఈ సందర్భంలో వెర్బ్తో ఉన్న పార్ట్ అంతటికి అండర్లైన్ ఇచ్చినప్పుడు, ఇంగ్ ఫామ్తో ఉన్నప్పుడు వాట్ యామ్ ఐ డూయింగ్. ఓకేనండి? టెక్స్ట్ బుక్లోనే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో ఎటాలసైజ్డ్ లెటర్స్ కొన్ని ఫ్రేజెస్ రాసి ఆ ఎటాలసైజ్డ్ ఫ్రేజెస్కి HH క్వశ్చన్స్ ఫామ్ చేయమని చెప్పాడు. ఆ పారాలో ఇచ్చిన వాటిని నేను ఇక్కడ మనకి సెంటెన్స్ రూపంలో వేరువేరుగా రాశాను. ఓకేనా? చూద్దాం. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్. ఇన్ స్కూల్ కింద అండర్లైన్ చేశాను. వాడు ఎటాలసైజ్డ్లో ఇన్ స్కూల్ ఇచ్చాడు. మరి దీనికి ఎలా రాస్తాము? ముందు ఇన్ స్కూల్ అంటే ఇన్ ప్రిపోజిషన్ ఉంటే పక్కన ప్లేస్ ఉందంటే వేరుని తెలియజేస్తుంది, వేరుని. అర్థమైందా? వేర్ ఎక్కడ ఉందండి? వేరు ఇది. వేరు తెలియజేస్తుంది ప్లేస్ని. ఓకేనా? వేరు రాయాలి. ప్రిపోజిషన్ నుండి పక్కన ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే అది ప్లేస్ని తెలియజేస్తుంది, ఆ ప్రేజ్ అంతా కూడా. అప్పుడు వేరు రాయాలి. అంటే అనిల్ ఎక్కడ ఉన్నాడు? స్కూల్లో ఉన్నాడు అని అర్థం. ఓకేనా? వేరు రాసిన తర్వాత ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ చూడండి మెయిన్ వెర్బ్ ఉండదు. బీఫామ్ వెర్బ్స్ ఒకసారి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లు ఇచ్చినప్పుడు అవే మెయిన్ వెర్బులు, అవే హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకోవాలి. దాన్నే హెల్పింగ్ వెర్బ్ అనుకుని ముందు తీసుకురావాలి. ఓకేనా? యామ్, ఈజ్, ఆర్లు కానీ వజ్, వర్లు కానీ ఇచ్చి తర్వాత మెయిన్ వెర్బ్ లేనప్పుడు వాటిని హెల్పింగ్ వెర్బ్ కానీ తీసుకొని ముందు తీసుకురావాలి. ఈజ్ ముందు తీసుకురండి, వేర్ ఈజ్ అనిల్ ముందు తర్వాత తీసుకురండి, సబ్జెక్ట్ని ఇది ముందు తీసుకొచ్చి అనిల్ తర్వాత తీసుకురండి. వేర్ ఈజ్ అనిల్, వేర్ ఈజ్ అనిల్ చివరన క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అండర్లైన్ చేసిన పార్ట్ మనం రాయవసరం లేదు, దాని బదులు గేట్ రాసాం వేర్. నెక్స్ట్ అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో. ఇన్ ద లెఫ్ట్ రో కింద అండర్లైన్ ఉంది, దానికి HH క్వశ్చన్ ఫామ్ చేయాలి. ఇన్ ద లెఫ్ట్ రో అంటే ఇది కూడా ప్లేస్నే తెలియజేస్తుంది. అనిల్ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు? ఇన్ ద లెఫ్ట్ రో, వేర్ అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇన్ ద లెఫ్ట్ రో వేర్ని తెలియజేస్తుంది, ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి వేర్ రాయాలి. నెక్స్ట్
ఈజ్ సిట్టింగ్లో ఈజ్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఈజ్నే ముందు తీసుకురావాలి, ఇది మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్నే ముందు తీసుకురావాలి, ఈజ్ ముందు తీసుకొచ్చి అనిల్ తర్వాత తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ని. వేర్ ఈజ్ అనిల్, మిగతా అంతా రాసేయాలి. సిట్టింగ్ మెయిన్ వెర్బ్ ఉంటే మెయిన్ వెర్బ్, మిగతా పక్కన ఏమి లేవు కదా, అండర్లైన్ పాయింట్ ఉంది, రాయవసరం లేదు. క్వశ్చన్ మార్క్. వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్, వేర్ ఈజ్ అనిల్ సిట్టింగ్. నెక్స్ట్ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇక్కడ చూడండి రీడింగ్ ఏ బుక్ అంతటికి ఉంది, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. అంటే వెర్బ్తో పాటు ఇంగ్ ఫామ్తో వెర్బ్తో పాటు అంతా కూడా ఈ ఫ్రేజ్ అంతటికి కూడా అండర్లైన్ ఉంది. అలాంటప్పుడు వెయిట్ చేయమని చెప్పాను, ఇదంతా కూడా యాక్షన్ తెలియజేస్తుంది. బుక్ చదవడం యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి వాట్ తీసుకోవాలి, యాక్షన్ తెలియజేస్తే వాట్. నెక్స్ట్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఈజ్, సబ్జెక్ట్ పెట్టి హీ, హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాసాం. మరి వాట్ ఈజ్ హీ రాసాం, మరి అంతా కూడా అండర్లైన్ పార్ట్ ఉంది, అది రాయకూడదు. మరి ఇక్కడ ఏం రాయాలంటే ఇలాగ వెర్బ్తో పార్ట్ అంతటిని అండర్లైన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటే డూయింగ్ అని రాయాలి. వాట్ ఈజ్ హీ డూయింగ్. ఓకేనా. నెక్స్ట్ అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఇన్ ద సెకండ్ రో కింద అండర్లైన్ అదే ఎటాల్ సెజర్లో రాశాడు. మళ్ళీ ఇన్ ద సెకండ్ రో అన్నా, ఇన్ ద లెఫ్ట్ రో అన్నా, ఇన్ ద స్కూల్ అన్నా అన్ని ప్లేస్నే తెలియజేస్తాయి. నేను దాన్ని ఎలా మార్చానంటే అనిల్స్ ఫ్రెండ్ కింద అండర్లైన్ చేశాను, అనిల్స్ ఫ్రెండ్ కింద. మరి దీని రాస్తాం ఇప్పుడు దీనికి డబ్ల్యూహెచ్ వాడు అనిల్స్ ఫ్రెండ్ అపాస్ట్రఫీ ఉంది, అంటే పొసెషన్, అనిల్ యొక్క ఫ్రెండ్, గీత యొక్క బుక్కు. అర్థమైందా. ఒక పర్సన్ యొక్క ఏదైనా ఉంటే పక్కన అనిల్స్ అపాస్ట్రఫియస్ ఓనర్షిప్ తెలియజేస్తుంది. అలాగే అపాస్ట్రఫియస్ ఉండి ఇలా ఉన్నట్లయితే ఏది తీసుకోవాలి, పొసెషన్. పొసెషన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ హూజ్ తీసుకోవాలి. ఎవరి ఫ్రెండ్ అండి, అనిల్స్ ఫ్రెండ్. ఎవరిది, ఎవరి యొక్క మీనింగ్ వస్తుంది, అనిల్స్ ఫ్రెండ్. అప్పుడు ఏం తీసుకోవాలి, హూజ్ తీసుకోవాలి. హూజ్ తీసుకొని ఈ అపాస్ట్రఫియస్ తర్వాత ఏదంతా తీసుకోవాలి. బుక్ ఉంటే బుక్, పెన్ ఉంటే పెన్ను, ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్, లేదు బైక్ ఉంటే బైక్, కార్ ఉంటే కార్, హూజ్ బైక్, హూజ్ పెన్, దాన్ని మాత్రం తీసుకోవాలి. హూజ్ ఫ్రెండ్ అని రాయాలి. అనిల్స్ బదులుగా హూజ్ తీసుకొని ఇక్కడ అట్లాగే సెంటెన్స్ స్టార్టింగ్లోనే మనకి కానీ అండర్లైన్ పార్ట్ ఉంది అంటే తర్వాత మనం హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకురావడం ఏం ఉండవు, మిగతాదంతా యాజ్ గా రాసేయడమే. ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో క్వశ్చన్ మార్క్. Then the whose friend is sitting in the second row. సెంటెన్స్ స్టార్టింగ్ లోనే సబ్జెక్ట్ ప్లేస్ లోనే అండర్లైన్ పార్ట్ ఉంది అంటే అది పర్సన్ అయితే హూ తీసుకుంటాం, పర్సన్ కాకుండా ఇంకేదైనా అయితే వాట్ తీసుకుంటాం. ఒకవేళ పొసెషన్ గా ఉన్నట్లయితే అపాస్ట్రఫియస్ ఉన్నట్లయితే అప్పుడే తీసుకోవాలి, హూజ్ తీసుకొని ఇక్కడ ఉన్నది మాత్రం పక్కన రాయాలి. ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్, బుక్ ఉంటే బుక్ రాయాలి. హూజ్ ఫ్రెండ్ అని రాసి మిగతాది ఎక్కడ కూడా హెల్పింగ్ గారు ముందు రావడం ఇవి ఎక్కడ మాత్రం అప్లై అవ్వు. ఇప్పుడు స్టార్టింగ్ సబ్జెక్ట్ ప్లేస్లో అండర్లైన్ ఉంటే మిగతాదంతా ఎస్ఎస్గా రాసియండి. హూజ్ ఫ్రెండ్ ఈ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ షార్ప్నింగ్ హిజ్ పెన్సిల్. షార్ప్నింగ్ హిజ్ పెన్సిల్ అంతటి కదా అండర్లైన్ చేశాడు. సో వెర్బ్తో పాటు ఉన్నంతటి కూడా ఇంగ్ ఫామ్తో వెర్బ్ అంతటిని కలిపి అండర్లైన్ చేశాడు. అంటే అది యాక్షన్ తెలియజేస్తుంది. అంటే ఎట్లా ఇక్కడ వాట్, యాక్షన్ తెలియజేస్తే వాట్ రాసి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పెట్టి ఈజ్, సబ్జెక్ట్ పెట్టి హీ. మరి వెర్బ్తో ఉన్న పాటలు వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ ఉంటే ట్రై అని చెప్పాను, డూయింగ్. వాట్ ఈజ్ హీ డూయింగ్. ద టీచర్ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. టీచర్ కింద అండర్లైన్ పార్ట్ ఇచ్చాను. సెంటెన్స్ స్టార్టింగ్లోనే సబ్జెక్ట్ ప్లేస్లోనే అండర్లైన్ పార్ట్ ఉంటే పర్సన్ అయితే ఏం రాయమని చెప్పాను, హూ రాసి మిగతా అంతా రాసిమని చెప్పాను కదా. హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా. సమ్ చిల్డ్రన్ ఆర్ లుకింగ్ అవుట్ ఆఫ్ ది విండో. లుకింగ్ అవుట్ ఆఫ్ ది విండో కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ ఇది కూడా మళ్ళీ వెర్బ్తో ఉన్న పార్ట్ అంతటిని ఇంగ్ ఫామ్తో వెర్బ్తో ఉన్న పార్ట్ అంతటికి అండర్లైన్ చేశాడు. అప్పుడు ఏం తీసుకోవాలి, వాట్. ఓకేనా, వాట్ తీసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్, సమ్ చిల్డ్రన్ సబ్జెక్ట్, వాట్ ఆర్ సమ్ చిల్డ్రన్. మిగతా పార్ట్ అంతా కూడా అండర్లైన్ పార్ట్లో ఉంది, ఇంగ్ ఫామ్తో ఉండేది. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ, డూయింగ్ క్వశ్చన్ మార్క్. చిల్డ్రన్ ఆర్ రైటింగ్ ఇన్ దేర్ కాపీస్. ఇది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో లైన్ ఉంది కానీ దీన్ని క్వశ్చన్ ఫామ్ కింద మార్చమని ఇవ్వలేదు. కానీ ఇన్ దేర్ కాపీ బుక్స్ నేను ఇచ్చాను. ఎలా రాస్తున్నప్పుడు ఇన్ దేర్ కాపీ బుక్స్. చిల్డ్రన్ ఆర్ రైటింగ్ రాస్తున్నారు, ఇన్ దేర్ కాపీ బుక్స్ అంటే వేర్ అని మీనింగ్ వస్తుంది. ఎక్కడ రాస్తున్నారు, కాపీ బుక్స్లోని. ఓకేనా. మనం ఇందాక వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు
ఆ ప్లేస్ వచ్చింది పక్కన అక్కడ ఇన్ ద లైబ్రరీ అని, వేర్ అని మెన్షన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. అలాగే ఇక్కడ రైటింగ్ ఉంది, రైటింగ్ క్వశ్చన్ ఉంచండి వేర్ అని, ఇన్ దేర్ కాపీ బుక్స్ అంటే ఇది వేర్ వస్తుంది అని అర్థం దీని బదులుగా. ఓకేనా, ప్లేస్ అనే కాదు ఆ మీనింగ్ కూడా రావాలి, వేర్ అని. వేర్ వచ్చిన తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆర్, సబ్జెక్ట్ ఏంటి చిల్డ్రన్, వెంటనే పక్కన మెయిన్ వర్బ్ ఏది ఉంటుంది రైటింగ్, చివరిన క్వశ్చన్ మార్క్. అండర్లైన్ పార్ట్ మరి రాయం కదా, వేర్ ఆర్ చిల్డ్రన్ రైటింగ్, వేర్ ఆర్ చిల్డ్రన్ రైటింగ్. చూసారా, వాడు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా అయితే వేరు, హూ, వాట్ వచ్చాయి తప్ప ఎక్కడ కూడా వెన్ గురించి కానీ, వై గురించి కానీ, హౌ గురించి కానీ రాలేదు. కానీ పక్కన టెక్స్ట్ బుక్లో మీనింగ్స్ ఇచ్చాడు, కానీ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. మరి టెక్స్ట్ బుక్లో నువ్వు ఇవే ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోతే ఎలాగ అవుద్ది? మరి ఆ మూడింటికి సంబంధించిన ఏవో 3 ఎగ్జాంపుల్స్ మనం చూడాలి కదా. ఓకేనా, చూద్దాం ఇప్పుడు చూడండి. హీ పాస్డ్ ది ఎగ్జామ్ బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్. బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ కింద అండర్లైన్ చేశాడు. అతను ఎగ్జామ్ పాస్ అయ్యాడు బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయడం వల్ల. సో అండర్లైన్ పార్ట్ అంతా కూడా రీజన్ తెలియజేస్తుంది. బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే రీజన్, హార్డ్ వర్క్ చేయడం వల్ల పాస్ అయ్యాడని. ఓకేనా, సో ఎందుకు పాస్ అయ్యాడంటే బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్. సో రీజన్ తెలియజేసినప్పుడు ఏమవుద్దండి మనకి వై, ఏమొస్తా వైతో స్టార్ట్ చేయాల రాసి. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎందులోని లేదు, మెయిన్ వర్బ్ V2 ఉంది. మరి V2కి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోమని చెప్పాను, డిడ్ తీసుకోవాలని చెప్పాను. డిడ్, ఓకేనా, డిడ్ తీసుకోవాలి. సో డిడ్ తీసుకొని, అదే V1 అయితే డూ తీసుకోవాలి, V1కి SRES అయితే డస్ తీసుకోవాలి, V2 అయితే డిడ్ తీసుకోవాలి. సో డిడ్ తీసుకొని అప్పుడు సబ్జెక్ట్ రాయాల. వై డిడ్ హీ, అప్పుడు దీని యొక్క V1 రాయాల. డూ, డస్, డిడ్లు ఎప్పుడు కూడా వెర్బ్ 1 ఫాలో అవుతాయి. వెర్బ్ 1 రాయాలి అక్కడ. పాస్డ్కి వెర్బ్ 1 ఏమవుతుంది పాస్. వై డిడ్ హీ పాస్ ద ఎగ్జామ్, 7 క్వశ్చన్ మార్క్. చూసారా వచ్చింది ఆన్సర్. బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతా కూడా రీజన్ తెలియజేస్తుంది కాబట్టి దాని బదులుగా వై రాసాం. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ను ముందు తీసుకురావాలి కదా. మరి హెల్పింగ్ వర్బ్ లేదు, వెర్బ్ 2కి హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి, డిడ్ తీసుకోవాలి. వెంటనే సబ్జెక్ట్ రాయాలి. డూ, డస్, డిడ్లు ఇప్పుడు కూడా ఇక్కడ V1 ఫాలో అవుతాయి. పాస్డ్కి V1 పాస్, రిమైనింగ్ ఏం మిగిలిపోయింది ద ఎగ్జామ్ ఆబ్జెక్ట్. ఎలాగ అండర్లైన్ పార్ట్ రాయము క్వశ్చన్ మార్క్. వై డిడ్ హీ పాస్ ద ఎగ్జామ్. నెక్స్ట్ అండి, సి వెంట్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఆమె మార్కెట్కి వెళ్ళింది టు బై వెజిటబుల్స్. ఎందుకు వెళ్ళింది, వెజిటబుల్స్ కొనడానికి. అంటే పర్పస్ తెలియజేసింది అంతా కూడా అండర్లైన్ పార్ట్, పర్పస్ తెలియజేసింది. సో అండర్లైన్ పార్ట్ రీజన్ తెలియజేసిన, పర్పస్ తెలియజేసిన ఏమొస్తుంది వై వస్తుంది. ఏమొస్తుందండి వై రాసి. మళ్ళీ ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు, ఏముంది V2 ఉంది. ఇక్కడ V2 ఉంటే ఏం తీసుకోవాలి చెప్పాను, డిడ్. సబ్జెక్ట్ ఏంటి హెల్పింగ్ వర్బ్ కింద డిడ్ తీసుకోవాలి, వెంటనే సబ్జెక్ట్ రాయాలి. అప్పుడు డూ, డస్, డిడ్లతో కానీ రాసినప్పుడు వెంటనే వెర్బ్ 1 రాయాలి. అక్కడ వెంటకి వెర్బ్ 1 ఏంటి గో, వెంట గాన్. వై డిడ్ సి గో టు మార్కెట్, ఇంక పక్కన ఏం లే కదా క్వశ్చన్ మార్క్. వై డిడ్ సి గో టు మార్కెట్. ఓకేనా, సి గేవ్ మీ ఏ పెన్. ఇక్కడ మీ కింద అండర్లైన్ ఉంది, మీ కింద అండర్లైన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు జాగ్రత్త చూడండి. మీ అంటే పర్సనే, పర్సన్స్ సంబంధిస్తే రాయాలా. మనకు 3 ఉన్నాయి, హూ, హూమ్, హూజ్. హూమ్, హూజ్ ఈ 3 కూడా పర్సన్స్ సంబంధించినవే. ఈ 3 కూడా ఎలా ఉపయోగిస్తామంటే ఆ అండర్లైన్ పార్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే హూ తీసుకోమని చెప్పాను పర్సన్. అండర్లైన్ పార్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే హూమ్ తీసుకోమన్నాను. మరి మీ అనేది ఆబ్జెక్టే కదా, ఎందుకంటే వెర్బ్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఐ యొక్క రూపం మీ కదా, ఐకి ఆబ్జెక్ట్ మీ కదా. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో పర్సన్ అన్నాడు. అప్పుడు ఏం తీసుకోవాలి, మీ హూమ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, హూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెర్బ్ 2 ఉంది, వెర్బ్ 2 అది. హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి డిడ్, సబ్జెక్ట్ ఏది తీసుకోవాలి సి. వెంటనే దీనికి 3 డిడ్ తర్వాత వెర్బ్ 1 ఏమవుతుంది గివ్, గేవ్, గివెన్ కదా. హూమ్ డిడ్ సి గివ్. ఇక్కడ అండర్లైన్ పార్ట్ రాయవసరం లేదు. మరి ఏ పెన్, 7 క్వశ్చన్ మార్క్. హూమ్ డిడ్ సి గివ్ ఏ పెన్. ఓకేనా, అర్థం కదా. నెక్స్ట్ అండి, హీ విల్ కమ్ టు మై హౌస్ టుమారో. టుమారో కింద అండర్లైన్ చేశాడు. అతను మా ఇంటికి వస్తాడు ఎప్పుడు, రేపు. ఎప్పుడు వస్తాడు, వెన్. వెర్బ్ తర్వాత వెన్ అని ప్రశ్నిస్తే టుమారో అని వస్తుంది ఆన్సర్. ఓకేనా, అదే వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ వస్తుంది. అందుకే రీజన్ తెలియజేస్తుంది. ఓకేనా,
అలాగే వెర్బ్ని వై అని ప్రశ్నిస్తే పర్పస్ కూడా వస్తుంది, అందుకే వై తీసుకున్నాం అక్కడ. అలాగే అక్కడ వెర్బ్ని హీ విల్ కమ్ వెన్ అని ప్రశ్నిస్తే అండర్లైన్ పార్ట్ వచ్చింది, అంటే ఇది టైం అని తెలియజేస్తుంది. సారీ, టైం అని తెలియజేస్తుంది. టైం అని తెలియజేస్తే ఏమవుద్ది? వెన్. ఏమవుద్దండి? వెన్. అర్థమైందా? వెన్ తీసుకోవాలి. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా? ఉంది. మోడల్ వెర్బ్స్ కూడా హెల్పింగ్ వెర్బ్స్ చెప్పాను. విల్, అప్పుడు సబ్జెక్ట్ ఎట్ రాయాలి? హీ. హెల్పింగ్ వెర్బ్ రాసి సబ్జెక్ట్ రాయాలి. అప్పుడు రిమైనింగ్ మెయిన్ వెర్బ్ ఇక్కడ రాసేయండి. టు మై హౌస్. అండర్లైన్ పార్ట్ రాయవసరం లేదు. వెన్ విల్ హీ కమ్ టు మై హౌస్. చూసారా, టెక్స్ట్ బుక్లో వీటిని టచ్ చేయలేదు. వెన్తో కానీ, హూమ్తో కానీ, వైతో కానీ టచ్ చేయలేదు. మరి నేర్చుకోలేక మనం, అందుకే చెప్తున్నాను. అలాగే ఈ అండర్లైన్ పార్ట్కి క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది ఇవే కాకుండా హౌ మెనీ, హౌ ఆఫెన్, అర్థమైందా, వాట్ కైండ్ ఆఫ్ అని చాలా ఉన్నాయి. 10th క్లాస్ బేస్ 10th క్లాస్లో కూడా ఉన్నాయి. అవి నేను ఆ వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఈ టాపిక్ మీద మీరు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బిట్ ఇచ్చినా మీరు మిస్టేక్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ డబుల్-H వర్డ్స్ మీద టెక్స్ట్ బుక్లో మరో 2 ఎక్సర్సైజ్లు ఇచ్చాడు. ఏంటంటే నేహ ఏమన్నదంటే డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్ అన్నది. షీల ఏం రిప్లై ఇచ్చింది? ఎస్టర్డే మార్నింగ్. సో నేహ అడిగిన క్వశ్చన్కి షీల ఇచ్చినటువంటి ఆన్సర్కి అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి డబుల్-H వర్డ్ ఇక్కడ రాయాలి. డాష్ డిడ్ యూ గెట్ దిస్ బుక్ అన్నది, ఎస్టర్డే మార్నింగ్ అన్నది. షీల రిప్లై అంటే నిన్న మార్నింగ్, అంటే ఎప్పుడు తీసుకున్నావు ఈ బుక్ అని అడిగేది అర్థం. అర్థమైందా? ఎప్పుడు తీసుకున్నావు అడిగితే కదా ఎస్టర్డే అని టైం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? వెన్ వస్తుందండి. వెన్ ఇక్కడ టైం చెప్పింది కాబట్టి వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్ అని. నెక్స్ట్ అండి, నేహ ఏమడిగింది? డాష్ ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్. షీల ఏం చెప్పింది? బికాస్ షీ హ్యాజ్ లాస్ట్ యర్ డాల్. ఆమె తన బొమ్మను పోగొట్టుకోవడం వల్ల అని చెప్పింది, అంటే బికాస్ రీజన్ చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? వై. నేహ డాష్ రూమ్ ఈజ్ దిస్, యువర్స్ ఆర్ హెర్స్. అంటే ఈ రూము నీదా ఆమెదా అని అడిగింది. అప్పుడు ఆన్సర్ చెప్పింది స్నేహ, ఇట్స్ అవర్స్, నాదని చెప్పింది. సో ఎవరిది అని చెప్పేటప్పుడు పొసెషన్ హూజ్ రూమ్ అని చెప్పాలి. పర్సన్ గురించి చెప్తుంది కదా, నీదా ఆవిడదని. ఆవిడదైతే ఆవిడదని హెర్ రూమ్ అంటాం. అర్థమైందా? హెర్స్ రూమ్ అని. అలాగే సపోజ్ రవి రూమ్ అనుకోండి, రవిస్ రూమ్. గిరిదైతే గిరీస్ రూమ్ అంటాం. అలాగా పొసెషన్ గురించి చెప్పినప్పుడు హూజ్ రూమ్ అనాలి. నేహ డాష్ డూ యూ గో టు స్కూల్. డాష్ డూ యూ గో టు స్కూల్ క్వశ్చన్ అడిగింది. స్టేల్ ఏమన్నది? వీ వాక్ టు స్కూల్, ఇట్ ఈజ్ నియర్ బై. మేము నడుచుకుని స్కూల్కి వెళ్తాం అన్నది. డాష్ డూ యూ గో టు స్కూల్ అని అడిగితే వీ వాక్ టు స్కూల్ అని రిప్లై ఇచ్చింది. అంటే నడుచుకుని స్కూల్కి వెళ్తాం, దగ్గరలో ఉంది కాబట్టి నడుచుకుని వెళ్తాం చెప్పింది. అంటే ఎలా స్కూల్కి వెళ్తాం అని అడిగింది అర్థం. కాబట్టి హౌ. ఓకేనా? ఎలా, ఏ విధంగా, మేనర్ గురించి చెప్తుంది. హౌ డూ యూ గో టు స్కూల్ అంటే వీ వాక్ టు స్కూల్, ఇట్ ఈజ్ నియర్ బై. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే హౌ, వాట్, వెన్, వేర్, విచ్ ఇచ్చి ఈ డాష్లో ఈ డబుల్-H వర్డ్స్ని ఏ సూటబుల్ అని రాయమన్నాడు. చూద్దాం. ఇది సెంటెన్స్ మీనింగ్ బట్టి మనము ఆలోచించి రాయాలి. మై ఫ్రెండ్ లాస్ట్ హిస్ కెమిస్ట్రీ బుక్. అంటే ఫ్రెండ్ కెమిస్ట్రీ బుక్ని పోగొట్టుకున్నాడు. నౌ హీ డజంట్ నో. ఈ ప్రస్తుతం అతనికి తెలియదు. డాష్ టు డూ అన్నాడు. డాష్ టు డూ అంటే ఏం చేయాలో తెలియదు. వాట్ టు డూ. ఏంటండి? వాట్ టు డూ, ఏం చేయాలో తెలియదు. అండ్ డాష్ టు లుక్ ఫర్ ఇట్. అర్థమైందా? అంటే వాటిని ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. వేర్ వస్తుంది ఇక్కడ. చూసారా? అంటే కెమిస్ట్రీ బుక్ పోగొట్టుకున్నాడు. ఈ డజంట్ నో వాట్ టు డూ, ఏం చేయాలో అతనికి తెలియదు. అండ్ వేర్ టు లుక్ ఫర్ ఇట్, దాని గురించి ఎక్కడ వెతకాలో తెలియదు. వేరు, వాట్. దేర్ ఆర్ సో మెనీ టాయ్స్ ఇన్ ద షాప్స్. షాప్స్లో చాలా టాయ్స్ ఉన్నాయి. నేనా కాంట్ డిసైడ్ డాష్ వన్ టు బై. నేనా డిసైడ్ చేసుకోలేకపోతుంది అందులో ఏది కొనాలని. ఎక్కువ ఉండి అందులో ఏది కావాలి, లేదు ఏది ఫలానది, ఎక్కువ వస్తువుల్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునే సందర్భంలో విచ్ రాస్తాం. విచ్ వన్ అని అందులో ఏదైనా డిసైడ్ చేసుకోలేకపోతుంది అనమాట. ఓకేనా? యూ డోంట్ నో ద వే టు మై స్కూల్. నీకు మా స్కూల్కి రూట్ తెలియదు, వే తెలియదు. ఆస్క్ ద పోలీస్ మ్యాన్ డాష్ టు గెట్ దేర్. అక్కడికి ఎలా వెళ్ళాలో పోలీస్ని అడగమంది. హౌ టు గెట్ దర్, హౌ, ఎలా వెళ్ళాలో. ఓకేనా? హౌ అంటే ఎలా, ఏ విధంగా అని అర్థం. యూ షుడ్ డిసైడ్ సూన్. నువ్వు తప్పనిసరిగా వేగంగా నిర్ణయించుకో. డాష్ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ హౌస్.
అంటే మీ ఇల్లు ఎప్పుడు కడతావు అని డిసైడ్ చేసుకోలేదు, ఎక్కడ కడతావు. 2 రకాల ఆన్సర్లు వస్తాయి. ఎప్పుడు కడతావో డిసైడ్ చేసుకుంటే వెన్ వస్తుంది, లేదా ఎక్కడ కడతావో డిసైడ్ చేసుకుని అంటే వేర్ వస్తుంది. ఏదైనా ఆన్సర్ ఒకటే. వెన్ టు స్టార్ట్ అన్నా వేర్ టు స్టార్ట్ అయినా రైట్ ఆన్సర్. చూడండి 5వది ఏంటంటే డూ యూ నో డాష్ టు రైడ్ ఏ బైసికిల్. డూ యూ నో డాష్ టు రైడ్ ఏ బైసికిల్. నీకు తెలుసా బైసికిల్ రైడ్ చేయడం అంటే ఎలా రైడ్ చేయాలో తెలుసా. హౌ టు రైడ్. ఐ డోంట్ రిమెంబర్ డాష్ అండ్ డాష్ లెర్న్ ఇట్. అంటే ఎప్పుడు నేర్చుకోవాలో ఎక్కడ నేర్చుకోవాలో తెలియదని. ఐ డోంట్ రిమెంబర్ వెన్ అండ్ వేర్ ఐ లెర్న్ ఇట్. ఎప్పుడు నేర్చుకోవాలో ఎక్కడ నేర్చుకోవాలో నాకు తెలియదు, నాకు తెలియదని అర్థం. ఓకేనా, గుర్తుకు రాలేదని అర్థం. యూ షుడ్ నో డాష్ టు టాక్ అండ్ డాష్ టు కీప్ యువర్ మౌత్ షట్. ద టీచర్ అడ్వైజ్డ్ అనిల్. టీచర్ అడ్వైజ్ ఇచ్చాడు, నువ్వు తప్పనిసరిగా తెలుసుకో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నీ నోరు మూసుకోవాలి, ఎప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి. వెన్ టు టాక్ అండ్ వెన్ టు కీప్ యువర్ మౌత్ షట్. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, నోరు మూసుకుని ఉండాలి అని నువ్వు తప్పనిసరిగా తెలుసుకొని అక్కడ మనకి సలహా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకి WH వర్డ్స్ మీద మన టెక్స్ట్ బుక్లో ఈ ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. చూసారా, కేవలం WH క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి ఎంత టైం పట్టింది. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఎలాగ మీకు అర్థమవుద్ది చెప్పండి కాన్సెప్ట్. అన్ని లెసన్స్ ఒక వీడియోలు చేసి ఉంటే ఎలాగవుద్ది. ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎప్పుడు అయిపోయి లెసన్. అందుకే నేను లెసన్ వైజే చెప్తున్నాను. అయినప్పటికీ ఈ లెసన్లో ఇంకా ఆర్టికల్స్ యాంటీనమ్స్ ఉండిపోయాయి. అవి ఇది పార్ట్ 1 కింద పార్ట్ 2లో చెప్తాను. ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువైపోతే మీరు వీడియో చూడడం మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఈ క్వశ్చన్స్ ఫామ్ చేయడం అనేది చాలా ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో హౌ ఆఫెన్, హౌ ఫారు, నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ అని చాలా హౌ మెనీ అవన్నిటితో కూడా ఎలా రాయొచ్చు అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా నీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో నా ఛానల్లో ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి తప్పనిసరిగా. ఓకేనా.